ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. రాష్ట్రంలో దాదాపుగా ఈ ఖరీఫ్ పంట సాగు చూస్తే రాష్ట్రంలో 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా మధ్యలో జూలై 10న అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న ఖరీఫ్ సీజన్ మధ్యలో జూలై 10న పంటలకు నీళ్ళు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల, రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని, నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నాం. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి
పోజులు ఇచ్చి అటు చూడు ఆ మాటలు కూడా వాళ్ళ గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు ఈరోజు నష్టపోతా ఉన్నారు. వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అని అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ గరిష్ట నీటి మట్టం. Subscribe us and press the bell icon for more interesting updates.